క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండాలి. ప్రజలు వైసీపీని వ్యతిరేకిస్తున్నారు, దాని అర్థం ఒక స్థిరమైన ప్రభుత్వం. బీజేపీ చేసిన అన్యాయానికి ప్రతీకారంగా ప్రజలు చాటి చెప్పాలనుకుంటున్నారు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకుంటే రాజధానికి శాశ్వతం వస్తుంది. ప్రపంచ స్థాయి రాజధాని కొలకపూడి శ్రీనివాస్ గారు అంటున్నారు, ఎన్నికలు అయ్యేంత వరకు మహానుభావ ఆ మాట చెప్పొద్దు. ప్రపంచ స్థాయి రాజధాని అనే ప్రచారమే మిమ్మల్ని ముంచేసింది పోయినసారి. రాయలసీమలో చేసిన ప్రచారం ఏమిటి? మొత్తం చూడండి, అమరావతి 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 తప్ప ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని పట్టించుకోవడం ఆయన. కాబట్టి ప్రపంచ స్థాయి వద్దు నాయన, మనకు మామూలు రాజధాని చాలు. అది అమరావతి ఒకే ఆటోమేటిక్ గా పెరుగుతుంది. రాజధాని పెట్టినాక ఆటోమేటిక్ గా, అంతే కదా, పెంచినారా పెరుగుతుంది, అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. అది ఎవరు వ్యతిరేకం కాదు. కానీ ఎప్పుడైతే మీరు ఇది ప్రపంచ స్థాయి అంటారో మిగతా ప్రాంతాల్లో ఆ చిచ్చుకు మళ్ళీ ఆద్యం పోసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ పద్ధతిలో కాకుండా మినిమం బేసిక్ రాజధాని అమరావతి ఉండాలనేటువంటి క్యాంపెయిన్ చేయాలి. వైసీపీ ఓడిపోతే తప్ప రాజధాని గ్యారెంటీ ఉండదు. బీజేపీ లాంటి అవకాశవాద పార్టీ ఉన్నంత కాలం ఈ రాజధానికి కూడా ప్రమాదం ఉందని. రైట్. ఫైనల్ గా బాలకోటే గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ టర్మ్ కి ఇక లేదు కదా, లేనట్టే అనుకోవాలి. 3 రాజధానులు ఈ వ్యవహారం లేనట్టే కదా. సో ఇప్పటిదాకా చేసిన ఉద్యమాలు, పాదయాత్రలు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఏమనిపిస్తుంది మీకు? అమ్మయ్యా అనిపిస్తుందా? వెంకటకృష్ణ గారు 3 మాటలు చెప్తున్నా. ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో రైతులు, మహిళలు, బహుజనుల కాళ్ళు కొండల కొద్దీ కడిగి వైసీపీ ప్రభుత్వం నెత్తిన చల్లుకున్నా కూడా దాని పాపం పోదు. రెండో మాట, 3 రాజధానులు రేపు పొద్దున వైసీపీ పార్టీ ఎజెండా. దాని నుంచి అది తొలగిపోలేదు, తొలగిపోడు. రేపు వైసీపీ ప్రభుత్వం మా కర్మగాది మళ్ళీ ఏదైనా చెప్పని తెచ్చి ఏదైనా జరిగితే అమరావతిని వడ్ల గింజతో చంపాల్సిన ఈ ప్రభుత్వం రేపు కత్తులతోనే నరికేస్తుంది. ఇది రాష్ట్రాన్నే తగలబెట్టేస్తుంది, రాష్ట్రం తగలబడిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, నిజంగా అమరావతి ఉద్యమకారులు అది ఎర్ర నేలలు కాదు కాబట్టి, నల్లరేగడి నేలలు కాబట్టి అంత శాంతియుత ఉద్యమం చేశారు. నిజంగా ఈ గనక ఎర్ర నేలలే గనక అయితే తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టేవాళ్ళు. 28,000 మంది రైతులు ఒక ప్రజాస్వామిక దృక్పథంతో న్యాయస్థానాల కోర్టుల మెట్లు ఎక్కి న్యాయం 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 అని అర్జించినా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయింది. న్యాయస్థానాల మాట ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కూడా 3 రాజధానులు అంటుంది. ఒకటే సార్, నేను చెప్తున్నా వెంకటకృష్ణ గారు, ఏ కర్మగాలిందో ఆంధ్రప్రదేశ్ కి హరిశ్చంద్రుడి కష్టాలు వచ్చినాయండి. ఏ విశ్వామిత్రుడు శపించిండు, ఏ దుష్టశక్తి తలబెట్టిందో కానీ అన్ని కష్టాలు వచ్చినాయి. ఈ రోజున అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదు లేదు లేదు. రైట్. లక్ష్మణ్ గారు, ఫైనల్ గా ఒక్క మాట, టైం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు లేదా ప్రభుత్వం మళ్ళీ దీని మీద ఏమన్నా అప్పీల్కి వెళ్ళే అవకాశం కానీ ఏమైనా ఉంటుందా ఈ 2-3 వారాల కోసం? ఏప్రిల్ వరకు వేసింది కదా సార్ వాయిదా. సుప్రీంకోర్టు మొన్న చేసిన కామెంట్స్ ప్రకారం కూడా అమరావతిలో ఏం జరుగుతుందో, ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో మాకు మొత్తం తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ ఇండికేట్ చేస్తూ అమరావతి అంశం మీద ఒక సుప్రీంకోర్టులో మంచి అవగాహన వచ్చింది కనుక వాళ్ళు ఏ ఫలితాలు చేసినా సరే ఫలించమనేది మాత్రం వాస్తవం. అయితే అన్నిటికన్నా ముగింపు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కనుక ఇలాంటి దురదృష్టం కొద్ది వచ్చేస్తే అమరావతి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కనుక మేమందరం ప్రజలందరం కూడా కోరేదంటే, అమరావతి నుంచి వచ్చే ఫలాలు రాష్ట్రానికి కూడా అందాలనే ఉద్దేశంతో ఆ మాస్టర్ ప్లాన్ తయారు చేసిన విధానం చాలా తర్వాత చర్చించుకుందాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఓటమే అమరావతి నిలబడటానికి ఏకైక మార్గం. రైట్ రైట్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ బాలకోటే గారు, గఫూర్ గారు, శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ నెక్స్ట్ డిబేట్లో కలుద్దాం. శుభరాత్రి. సో ఈ పరిస్థితుల్లో ఇవాళ కోర్టు ఆ విశాఖను అక్కడికి చిన్న పుస్తకం కూడా తీసుకెళ్ళటానికి వీల్లేదని చెప్పింది కోర్టు. కింద కోర్టు ఇచ్చిన స్టేని బెంచ్ పై కోర్టు కూడా నిర్ధారించింది. సో దీంతో దారులు మూసుకుపోయాయి. సో ఈ గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేని ఒక పరిపాలన చేసి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక రకమైన రికార్డు సృష్టించాడు ఆయన. ఈయన రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరండి. ఎందుకంటే ఒక అమరావతి రాజధాని సెక్రటేరియట్ వరకే కాకుండా అన్ని వ్యవస్థలు దాదాపు ధ్వంసం చేయబడి, ఈరోజు రాజ్యాంగ వ్యవస్థ, రాజ్యాంగం చెప్పినటువంటి అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయిపోయింది. ఈరోజు మొత్తం ఒక పార్టీ వ్యవస్థ, పార్టీలో కూడా ఒక నాయకుడు
నా మాటే శాసనం, అంతే, ఇంకేం మాట్లాడడానికి లేదు. కాబట్టి నియంతృత్వ ధోరణి కలిగినటువంటి, ఆధిపత్య ధోరణి కలిగినటువంటి ఒక నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఏ చట్టము, ఏ రకమైనటువంటి గైడ్ లైన్స్ లేకుండా పరిపాలన సాగించినాడని చెప్పొచ్చు మనం. ఆ రకంగా ఏమంటే సహజంగానే రాజధాని ఏం చేయలే ఆయన. 3 రాజధానుల పేరుకు తప్ప తాడేపల్లి ప్యాలెసే రాజధాని, అక్కడ సీఎంఓనే సెక్రటేరియట్. కాబట్టి పరిపాలన విధ్వంసమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరికి జవాబుదారీతనం లేదు, ఎవరిని అడగడానికి వీలు లేదు. ఆయన ఏం చెప్తే అదే శాసనం. ఆ రకంగా పోలీస్ వ్యవస్థ కానీ మొత్తం అన్ని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఒక వ్యక్తి యొక్క ఆధిపత్యం కిందికి